ఇటీవలే టీడీపీ మహానాడు ముగిసింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటైన మహానాడులో చిత్రంగా ఎన్టీఆర్ పేరు కన్నా గొడ్డలి, జగన్ అనే పేరు ఎక్కువసార్లు ప్రస్తావించారు టీడీపీ నేతలు. 44 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానం ఎన్ని సంక్షోభాలు చూసింది, ఎలా వాటిని అధిగమించింది, ఇవన్నీ చెప్పడం మానేసి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సెకండ్ గ్రేడ్ నేతల వరకు అందరూ జగన్ను గొడ్డలి పార్టీ పేర్లే అంటూ ప్రస్తావించారు. ఇటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి కట్టి ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. బాబాయిని చంపింది గొడ్డలితోనే కదా సైకో. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. దీన్ని బట్టి ఆ పార్టీ వైసీపీకి ఎంతగా భయపడుతుందో అర్థమవుతోంది. టీడీపీ నేతలు వైసీపీని జనంలో డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారే తప్పితే పాతాళంలో పడిపోయిన వైసీపీని పదే పదే ప్రస్తావించి తామే లేపుతున్నామనే విషయాన్ని మాత్రం గుర్తించటం లేదు. ఈ విషయంలో ఎల్లో మీడియా కూడా గుడ్డిగా చంద్రబాబుని ఫాలో అయిపోయి జగన్, గొడ్డలి నామస్మరణలోనే పూర్తిగా నిమగ్నమైపోయింది. పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి 2 ఏళ్లలో ప్రతిరోజు సభల్లో, మీడియాలో టీడీపీ జగన్ నామస్మరణ చేస్తోంది. 11 సీట్లకు పడిపోయి అంతరించిపోతున్న దశలో ఉన్న జగన్ పార్టీలో టీడీపీ ఆశలు రేపుతోంది. వైసీపీకి నిత్యం మాట్లాడేందుకు అవకాశం ఇస్తోంది. శత్రువుని తిట్టిందే తిట్టి, జనానికి చెప్పిందే 10 సార్లు చెప్పి ప్రత్యర్థిని డ్యామేజ్ చేయవచ్చనే పాత ఫార్ములాని చంద్రబాబు ప్రతిసారి వాడేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు టీడీపీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఆ ఫార్ములా వర్కౌట్ అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఫార్ములాని ప్రయోగించి అసలు ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటిది ప్రజలకు చెప్పడంలో అధికార పార్టీ దారుణంగా విఫలమైంది. అధికారంలో ఉన్నవాడు తాను ప్రజలకు ఏం చేస్తున్నాడో అది ప్రచారం చేసుకోవాలి. అడపాదడపా రాజకీయ ప్రత్యర్థిని చీల్చి చెండాడాలి. అది వదిలేసి టాప్ టు బాటం ప్రతి టీడీపీ నాయకుడు జగన్ని టార్గెట్ చేసి జనానికి తామేం చేస్తున్నారో చెప్పడం మర్చిపోయారు. జగన్పై సానుభూతిని అమాంతం పెంచేస్తున్నారు. అధికారంలో లేని వాడిని ఎన్నాళ్ళు తిడతారు అని జనం ఆలోచించేట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచిస్తాడో టీడీపీలో క్యాడర్ అంతా అలాగే ఆలోచిస్తుంది. దానికి తోడు ఎల్లో మీడియా కూడా అదే పనిచేస్తుంది. జగన్ విషయంలో చంద్రబాబు, టీడీపీ లీడర్లు, సొంత మీడియా సంస్థలు ఒకే తప్పు చేస్తున్నాయి. అది నిత్యం జగన్ నామస్మరణ. జగన్ క్యారెక్టర్ని ఓ విశృంఖల, విధ్వంస, భయానక వ్యక్తిగా చూపించడం చంద్రబాబు లక్ష్యం కావచ్చు. గడిచిన 15 ఏళ్లుగా జనం అది విని 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 విసిగిపోయారు. అవే అవినీతి ఆరోపణలు, అవే ఫ్యాక్షన్ విమర్శలు, ఈ జనరేషన్కు తెలియని రాజారెడ్డి క్రైమ్ కథలు, ఇవి తప్ప టీడీపీ నేతలు కొత్తగా సృష్టిస్తుంది ఏదీ లేదు. ఎల్లో మీడియా కొత్తగా సృష్టించే కథనాలు కనిపించడమే లేదు. ఇంకా చెప్పాలంటే టీడీపీ, ఎల్లో మీడియా 2 డ్రై అయిపోయాయి. ఏ పేపర్లో రేపొద్దున ఏమొస్తుందో గ్రామంలో ఉండే సామాన్య జనం కూడా ముందే చెప్పేస్తున్నారు. జగన్ని ఎలాగూ కూటమి సర్కార్ అరెస్ట్ చేయలేదు. చిన్నా చితకా లీడర్లను మాత్రమే అరెస్టులు చేసి రెడ్ బుక్ అమలైందని కార్యకర్తలకు చూపిస్తున్నారు. పబ్లిక్కి అర్థమైపోయింది. గొడ్డలి పార్టీ అని ఆరోపణలు, విమర్శలు చేయటమే తప్పితే ఆ గొడ్డలి పార్టీ అధినేతను ఏమీ చేయలేరు. హూ కిల్డ్ బాబాయ్ అని విమర్శించడమే తప్పితే బాబాయ్ని ఎవరు చంపారో తేల్చలేరు. లిక్కర్ స్కామ్ పేరిట నిత్యం వార్తలు సృష్టిస్తున్నారే తప్ప లిక్కర్ స్కామ్ హుక్ని జగన్కి తగిలించలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు అండ్ సీనియర్ లీడర్స్ చేసే ఏ విమర్శలైనా, ఏ ఆరోపణలైనా జనానికి ఎక్కటం మాత్రమే లేదు. జనం వాటిని సీరియస్గా తీసుకోవటం లేదు. పైగా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయిపోయిన తర్వాత కూడా రేపే ఎలక్షన్లకు వెళుతున్నట్లుగా నిత్యం ప్రత్యర్థి పార్టీ నాయకుడిని తిడుతూ ఉంటే జనానికి మాత్రం బోర్ కొట్టదా? ఒక రకంగా జగన్ అనే వ్యక్తిని జనం మర్చిపోకుండా తెలుగుదేశం నేతలే నిత్యం స్మరిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయాన్ని తీసుకోండి. జగన్ ఒక వార్నింగ్ ఇవ్వగానే మెడికల్ కాలేజీలు కొందామనుకున్న యాజమాన్యాల మొత్తం పరార్. జగన్ మావిగన్ అని అనగానే అమరావతి రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది. ఆ ఒక్క మాటకే షేక్ అయిపోయి రియల్ ఎస్టేట్ బిల్డర్లు పరుగు లగెత్తుకున్నారు. అమరావతిలో ఈ రోజుకి గజం రూపాయి కూడా పెరగలేదు. అంటే పాలనపై ఇప్పటికీ జగన్ మార్క్, జగన్ ముద్ర క్లియర్ కట్గా కనిపిస్తోంది. కూటమి సర్కార్లో అతని మాటే చెల్లుబాటు అవుతోంది. కూటమి సర్కార్లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్,
మెగా ఇంజనీరింగ్తో పాటు చాలా కాంట్రాక్ట్ సంస్థలు వైసీపీతో ఇప్పటికీ టచ్లోనే ఉన్నాయి. ఆ పార్టీ అధినేతను సంతృప్తి పరుస్తూనే ఉన్నాయి. ఇంకా చిత్రం ఏమిటంటే టీడీపీ శిబిరానికే చెందిన ఏబి వెంకటేశ్వరరావు వంటి వాళ్ళు చంద్రబాబు సర్కార్ని ఎండగడుతున్నారు. పరోక్షంగా జగన్ని ప్రశంసిస్తున్నారు. కనీసం ఏబి వెంకటేశ్వరరావుని కూడా చంద్రబాబు, లోకేష్ కంట్రోల్ చేయలేకపోయారు. డిఎస్సిలో అక్రమాల పేరిట వైసీపీ రోడ్డెక్కితే సరిగ్గా ఒక్క టీడీపీ సీనియర్ నేత గాని, మంత్రి గాని టెక్నికల్గా కౌంటర్ ఇవ్వలేకపోయారు. తిరుమల నెయ్యిలో జంతు కళేబరాల కొవ్వు వాడలేదని వచ్చిన నివేదికకు సరిగ్గా కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు టీడీపీ మంత్రులు. మీడియా మేనేజ్మెంట్లో రాటు తెలియని చంద్రబాబు ఎందుకు ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తున్నారు? జగన్ని క్యారెక్టర్ డ్యామేజ్ చేయటం తప్ప టీడీపీ మీడియా మరో పని చేయలేకపోతోంది. 2029 ఎన్నికల నాటికి జగన్ క్యారెక్టర్ డ్యామేజ్ ఫార్ములా మాత్రమే వర్కౌట్ అవుతుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారా? అందువల్లే సైంటిఫిక్గా, టెక్నికల్గా గ్రౌండ్ వర్క్ చేసి వైసీపీని ఇరుకున పెట్టలేకపోతోంది టీడీపీ. దీంతో పెద్దగా శ్రమ లేకుండానే జగన్ జనంలోకి వచ్చేశారు. ప్రతి 15 రోజులకి ఒకసారి ఏదో ఒక ఇష్యూ ప్రభుత్వమే జగన్కి ఇచ్చి అతను జనంలోకి వచ్చి మాట్లాడేటట్లు చేస్తుంది. నిజానికి ఊహించని విధంగా 11 సీట్లకు వైసీపీ పడిపోయినప్పుడు 3 ఏళ్ల వరకు ఆ పార్టీ లేవలేదని అందరూ అనుకున్నారు. కానీ టీడీపీ అత్యుత్సాహం, ఆ పార్టీ మీడియా చేసిన అనవసరపు అల్లరి ఏపీలో వైసీపీకి మళ్ళీ ప్రాణం పోసింది. 2 ఏళ్లకే ఆ పార్టీ కండపట్టిన కోడిపుంజులా కాలు దువ్వుతోంది. ఇది టీడీపీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు, వ్యూహాత్మక తప్పిదం కూడా. ఒక వ్యక్తి గురించి పదే పదే మనం ప్రస్తావిస్తున్నాము అంటే ఆ వ్యక్తి పట్ల మనకు భయం ఉందనే విషయం ప్రజలు గ్రహిస్తారు. అదే సమయంలో మన లోపాలని కూడా ఇట్టే పట్టేసుకుంటారు. ఆ వ్యక్తితో పోల్చుకుంటారు. అతడు ఏ మాత్రం బెటర్ అని అనిపించినా అటువైపు తల తిప్పి చూసేస్తారు. అగాధంలో పడిపోయిన జగన్ని నిత్యం స్మరిస్తూ టీడీపీ రాజకీయంగా అతన్ని బతికించేసింది. మరో 1.5 ఏడాదిన్నరలో జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అలాంటి కసరత్తులు అతనికి కొట్టిన పిండి. ఇప్పటికైనా టీడీపీ సహా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ 2 ఏళ్లు చేసిన పనులపై ప్రచారం చేసుకుంటే కొంతలో కొంత పరిస్థితి మెరుగవుతుంది. అది వదిలేసి పార్టీ వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను పూర్తిగా జగన్ పైనే పెట్టి క్యారెక్టర్ డ్యామేజ్ పేరుతో అతని నామస్మరణ చేస్తుంటే జనమంతా అటువైపు తల తిప్పి చూసే ప్రమాదం లేకపోలేదు.